వదిలేసి వెళ్ళిపోయిన తల్లికి మించిన ప్రేమనే నీకు ఇవ్వాలి అనుకోవడం అమలు చేసిన తప్ప అని నాగచైతన్య పైన ఫైర్ అవుతూ వచ్చేసిన నాగార్జున. అయితే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు అక్కినేని ఫ్యామిలీ. ముఖ్యంగా సమంత నాగచైతన్య డైవర్స్ అప్పటి నుంచి వీరి న్యూస్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంటూనే వచ్చేస్తుంది. ఇక చైతు డైవర్స్, అలాగే మ్యారేజ్, ఇప్పుడు అఖిల్ మ్యారేజ్ అండ్ అఖిల్ పెళ్లిలో జరిగిన అవమానంతో నాగచైతన్య మాట్లాడే మాటలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే నాగచైతన్య శోభిత పెళ్లిలో అమల గారు అంతగా కనపడలేదు. వారి పక్కన ఎక్కడ చూసినా అమల గారు లేరు. అంతేకాకుండా నాగచైతన్య పెళ్లి నాగార్జునకి నచ్చిన విధంగా చేశారు. అలాగే అఖిల్ పెళ్లి మాత్రం అమలకి నచ్చిన విధంగా చేశారు. అయితే అమల నాగార్జున అప్పుడు చాలా సింపుల్గా చేసుకున్నారు మ్యారేజ్. అలాగే అప్పుడు అమల గారు కట్టుకున్న వైట్ శారీని ఇప్పుడు అఖిల్ వైఫ్కి అయితే అమల గారు ఇస్తూ వారి పెళ్లి లాగానే అఖిల్ పెళ్లిని కూడా జరిపిస్తూ వచ్చేసారు. అప్పుడు నాగార్జున అమల ఎలాగైతే పెళ్లి చేసుకున్నారో సింపుల్గా, ఇప్పుడు అఖిల్ జైన పెళ్లిని కూడా అదే విధంగా జరిపించారు. అంతేకాకుండా అమల అప్పుడు కట్టుకున్న శారీని తన కోడలికి ఇప్పుడు పెళ్లిలో కట్టిపించారు అమల. అది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి, అలా అయితే వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారనే విధంగా ఆలోచించి అమల గారు అయితే ఇలా చేశారట. అయితే తన కొడుకు పెళ్లి విషయంలో అమల గారు అంతగా ఆలోచించారు, కానీ నా పెళ్లి విషయంలో ఏం ఆలోచించలేదు. ఒక తల్లిగా నాకు ఎలాంటి గిఫ్ట్స్ రాలేవు, మరి నా భార్యకు కూడా అప్పుడు ఆ శారీ ఇవ్వాల్సింది కదా అని నాగచైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నన్ను మా అమ్మ దగ్గరికి పంపించేయండి అంటూ కూడా నాగచైతన్య అయితే నాగార్జునపై ఫైర్ అవుతూ వచ్చేశారు. అయితే ఇదంతా చూస్తూ వచ్చేసిన నాగార్జున అయితే నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమగా కన్న తల్లిలా చూసుకుంటున్న అమల కన్నా వదిలేసిపోయిన ఆ అమ్మ ఎక్కువైపోయిందా నీకు అంటూ నాగార్జున అయితే ఫైర్ అవుతూ వచ్చేశారు.